తనుజ గారు ఎందుకు ఏడుస్తారనా? అలా ఏం లేదండి, తన సీరియల్ అలా నటిస్తుందని చెప్పి బయట కూడా అలానే ఉంటుందని అనుకోకూడదు కదా. మరి ఇమానుయల్ గారి గేమ్ ప్లే ఎలా ఉంటుంది? బాగా ఆడుతుంది. సుమన్ శెట్టి గారిది బాగానే ఉంది. ఈ మధ్య కళ్యాణ్ విన్నర్ అని పేరు వినిపిస్తుంది, బాగా ఏం చెప్తారు? తను జెన్యూన్ గానే ఆడుతున్నారండి. కళ్యాణ్ కన్నా డెమోన్ ఫోన్ ఎక్కువ ఆడుతున్నారు కాబట్టి ఆయన గెలవాలంటున్నారు డెమోన్. లేదండి, నేనైతే కళ్యాణ్ అనే చెప్తాను, ఆర్మీ కళ్యాణ్ అనే చెప్తాను. సో రీతు సంజన గొడవ మళ్ళీ జరుగుతుంది కదా, ఎట్లా చూస్తారు? అలా అనడం, ఆ మాట అనడం రీతుని కరెక్ట్ కాదు కదండి. అలా ఒక అమ్మాయి గురించి ఐ మీన్ పబ్లిక్గా అందరికీ తెలుస్తుంది కదా, అక్కడ జరిగిందో లేదో మనకు తెలీదు. జస్ట్ పవన్కి బాగాలేదని చెప్పి అక్కడికి వెళ్ళి కూర్చోవడం వల్ల దాన్ని నెగిటివ్గా క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు కదా. 24/7 చూసే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆమె చెప్పింది కరెక్టే కదా సంజన అన్నది, ఎప్పుడు ఆమె పక్కన కూర్చుంటుంది అంటే అది వాళ్ళ పర్సనల్ అండి. పర్సనల్ తీసుకొచ్చి ఒక అమ్మాయిని నలుగురిలో బ్యాట్ చేయడం కరెక్ట్ కాదు కదా. బిగ్ బాస్ హౌస్లో పర్సనల్ ఏముందండి అన్ని కెమెరా మధ్య? పర్సనల్ అంటే తను తీసుకుంది అంతే కదా. తను గేమ్స్ ఆడుతుంది, బాగా ఆడుతుంది, పవన్ కూడా ఆడుతున్నాడు. వాళ్ళిద్దరూ ఆడకుండా సో వాళ్ళ మధ్య ఫిజికల్గా ఏమైనా ఉంది అంటే అదేం లేదు కదా. జస్ట్ కేరింగ్ మాత్రం ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళు గేమ్స్ ఆడుతున్నారు, ఇలానే ఉన్నారు, ఫ్రెండ్షిప్గానే ఉన్నారు. అలా గ్రాఫ్ పడిపోయింది, ఎట్లా చూడొచ్చు? ఇప్పటికీ ఇమ్యూనిటీ కోసం పోరాడుతున్నాడు ఇమాన్యుయల్. నేను ఇంకా కెప్టెన్ అవ్వాలని కోరుకుంటున్నాను. గ్రాఫ్లో ఫస్ట్ కళ్యాణ్, నెక్స్ట్ తనుజ, థర్డ్ వన్ ఇమాన్యుయల్ ఉన్నారు. సో ఎట్లా చూడొచ్చు? ఫస్ట్లో ఉన్న ఇమాన్యుయల్ థర్డ్ వన్కి వచ్చాడు. తను సేఫ్ గేమే ఆడుతున్నాడు అండి, అందుకని ఇంకా తక్కువలో ఉన్నాడు. అవును. తనుజను టార్గెట్ చేయడం వల్ల ఇమాన్యుయల్ వెనుకబడ్డాడు అనుకోవచ్చా? అయి ఉండొచ్చు మేబీ. సో ఫైనల్గా విన్నర్ రన్నర్ అంటే ఏం చెప్తున్నారు? విన్నర్ అంటే పవన్ కళ్యాణ్ అనే చెప్తాను, ఆర్మీ కళ్యాణ్ అనే చెప్తాను. తనుజ అంటే ఇష్టం అండి. సో అలా అని చెప్పి ఎవరు కరెక్ట్గా ఆడుతున్నారు అది కూడా చూసుకోవాలి కదా. చూస్తున్నాం. అంటే 7th సీజన్లో జై కిసాన్ అన్నారు, ఇప్పుడు జై జవాన్ అంటున్నారు కదా, ఎలా అంటే అదే సెంటిమెంట్తో తీసుకొస్తున్నారు విన్నర్ని అంటున్నారు. అలా ఏం లేదండి, జెన్యూన్ గా ఆడుతున్నాడు కాబట్టి తనని విన్నర్ గా చేయాలని అందరూ అనుకుంటున్నారు. టాప్ 3 అంటే టాప్ 3 అంటే ఫస్ట్ ఆర్మీ కళ్యాణ్, సెకండ్ తనూజ, థర్డ్ డెమో పవన్. ఎవరిష్టం మీకు? పవన్. పవన్ ఎందుకు ఇష్టం? అంటే జెన్యూన్ గా ఉంటాడు, గేమ్స్ బాగా. కళ్యాణ్ కూడా బాగానే ఆడతాడు. ఎట్లా మరి తనుజ కప్పు కొడుతుందా, కళ్యాణ్ కొడతాడా? కళ్యాణ్. ఎందుకు? తనుజ మరి ఫస్ట్ నుంచి బాగా గట్టిగా ఆడుతుంది కదా. అంటే అది డిపెండ్స్ ఆన్ అదర్ గేమ్స్, ఇంకా ఉన్నాయి కదా. మొన్నదాకా తనుజ వర్సెస్ ఇమాన్యుయల్ అన్నారు, సడన్ గా కళ్యాణ్ ఎందుకు వచ్చాడు? ఇమాన్యుయల్ కూడా రావచ్చు, కాకపోతే కళ్యాణ్ ఇంకా బాగా ఆడుతున్నాడని ఎక్స్పెక్ట్స్. డెమో బాగా ఆడుతుందా? బాగానే ఆడతాడు. ఈసారి డెమోనే కెప్టెన్ అయ్యారని అంటున్నారు, ఎలా? కళ్యాణ్ కెప్టెన్, లాస్ట్ కెప్టెన్ కళ్యాణ్ అంటే అది ఫస్ట్ నుంచి కాలేదు కాబట్టి లాస్ట్ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు అనుకుంటున్నాను. లాస్ట్ 2 వీక్స్ గట్టిగా ఆడితే కప్పు ఇచ్చేస్తారా కళ్యాణ్కి? లేదు.